ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రమాదమా? ఏమైంది వదినా? ఆ శ్వేత ఈయన భవిష్యత్తుని, ఈ ఇంటి పరువుని నాశనం చేయాలని చూసింది. అట్లాంటి దాన్ని ఎందుకు వదిలిపెట్టేసకుండమ్మా? మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా దాని కాళ్ళు చేతులు ఇరిసేసి ఉండాల్సిందే. అంత పని చేసేదాన్నే తాతయ్య, కానీ మీ మనవడు అడ్డుపడబట్టే అది బ్రతికిపోయింది. శ్వేత వీడి పరువు తీయాలని చూసిందా? కావాలని వీడిని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళిందా? పోలీసులకి ఫోన్ చేసి మరీ రప్పించిందా? పోలీసులకి దొరికితే బావగారి కంటే ఆడపిల్లగా ముందు తన పరువే కదా పోతుంది. అలాంటప్పుడు తనెందుకు ఇలాంటి పని చేస్తుంది? చేసింది అని చెప్తుంటే ఎందుకు చేస్తుంది అంటావేంటి? నీ వాలకం చూస్తుంటే పోలీసులకి నువ్వే ఫోన్ చేసి వాణ్ణి కాపాడినట్టు కల్పించి నా కొడుక్కి దగ్గరవ్వాలని నువ్వే ఇదంతా ప్లాన్ చేసుంటావేమో. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతోందా? అమ్మా, అన్నయ్య పరువు పోయే పనులు వదినెందుకు చేస్తుంది? మనుషుల్ని ఆకట్టుకోవడానికిరా. దానికోసం ఇది ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. లేకపోతే అనుకోకుండా శ్వేతవిడికి రోడ్డు మీద కలవడమేంటి? అనుకోకుండా ఇద్దరు గెస్ట్ హౌస్ కి వెళ్లడమేంటి? అక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారని పోలీసులు రైడింగ్ కి రావడమేంటి? అసలు ఆ విషయం దీనికెలా తెలుసు? గతంలో నా వల్ల సాయపడ్డ ఒక కానిస్టేబుల్ ఈ విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పారు. కావాలంటే అతనితోనే సాక్ష్యం చెప్పిస్తాను. చెప్పించగలవు, నువ్వేమైనా చేయించగలవు. అత్తయ్య, అసలు నేనేం చెప్పినా మీకు నమ్మాలనిపించదా? నిజమేంటో ఆలోచించాలని కూడా అనిపించదా? ఎంతసేపు నేను ఏం చెప్పినా అది కాదు అని మాట్లాడడం, ఎదుటి వాళ్ళది తప్పంటే నేనే తప్పు చేశానని నన్ను దోషం చేసి మాట్లాడడం, ఇంకా మీరు మారరా? ఏంటి నా మీద అరుస్తున్నావేంటి? అరవక బ్రతిమాలమంటారా?
జరిగిందేమైనా చిన్న విషయమా? సమయానికి నేను గనుక అక్కడికి వెళ్ళకపోయింటే ఈ పాటికి ఈ ఇంట్లో అందరూ తలదించుకునేవాళ్ళు. ఆ శ్వేత ఎలాంటిదో, దాని కుటుంబం వాళ్ళు ఎలాంటి వాళ్ళు, దాని బుద్ధి ఏంటో తెలుసు. అందుకే దానికి ఉద్యోగం ఇవ్వద్దు అని ఆ రోజే చెప్పాను. అయినా ఇచ్చారు. ఇంత చేసిందని చెప్తున్నా అయినా అదేదో మంచి పిల్ల అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, దాన్ని ఉద్యోగంలో పెట్టింది నువ్వే కదా? నీ రికమెండేషన్తోనే కదా అది ఆఫీస్లో అడుగు పెట్టింది? దానికి దీనికి సంబంధం ఏంటి? అది ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటుంది అన్నావుగా, అంటే ఈ విషయం కూడా నీతో చెప్పే ఉంటుంది. అంటే ఏంటి? అంతా నాకు తెలిసి జరిగిందంటున్నావా? ఈ విషయంలో నన్ను దోషం చేయాలని చూస్తున్నావా? మంచికి పోతే చెడెదురవటం అంటే ఇదేనేమో బాబు. ఎదురవుద్ది. మంచి చేస్తే కాదు, చెడు చేస్తే ఖచ్చితంగా చెడే ఎదురవుద్ది. అందరికీ ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. నా జోలికొచ్చినా ఊరుకుంటానేమో కానీ ఆయన జోలికొచ్చినా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవ్వరిని క్షమించను. అది ఎవ్వరైనా సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.